నేటి బాలలే రేపటి పౌరులు అని లక్ష్మేటిపేట జూనియర్ సివిల్ కోర్టు జడ్జి సాయి కిరణ్ కాసమల్ల పేర్కొన్నారు. లక్ష్మేటిపేట గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన న్యాయ విజ్ఞాన సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన మాట్లాడారు. ప్రతి విద్యార్థి చదువు పట్ల దృష్టి పెట్టి మంచి చదువు చదవాలని, వసతి గృహంలో విద్యార్థులకు ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తేవాలని తగిన న్యాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. భోజనం విషయంలో కానీ, ఉపాధ్యాయుల విషయంలో కానీ, వసతి గృహంలో సరిపడా అసౌకర్యాల గురించి తమ దృష్టికి తీసుకొస్తే తప్పనిసరి విద్యార్థులకు న్యాయం చేస్తామని తెలిపారు. సమాజంలో విద్యార్థులు మంచి చదువులు చదువుకొని గుర్తింపు పొందాలని, ఇటు పాఠశాలల ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు గౌరవం తీసుకురావాలని ఆయన అన్నారు. ప్రతి విద్యార్థి సమాజంలో ఏదో ఒక గోల్ పెట్టుకొని విజయం సాధించాలన్నారు. ఏ విద్యార్థి ఏ విధంగా సమాజంలో గుర్తింపు పొందుతారు, ఏ ఉద్యోగంలో స్థానం సంపాదించుకోవాలని అడిగితే విజయలక్ష్మి అనే విద్యార్థి నేను జడ్జి అవుతానని తెలపడంతో విద్యార్థులంతా కేరింతలు కొట్టారు. ఆ విద్యార్థిని జూనియర్ సివిల్ జడ్జి అభినందించారు. ఈ కార్యక్రమంలో లక్ష్మేటిపేట బార్ అసోసియేషన్ సభ్యులు, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. Which would tell us how to live in society. చాలా పెద్ద యాక్ట్, అది పవర్ఫుల్ యాక్ట్. ఇప్పుడు మన పర్పస్ అనేది ఫుల్ఫిల్ కాదు. ఇన్ ద సేమ్ వే మీరు ఏ పర్పస్ కోసం వచ్చారు, ఇక్కడికి దేనికోసం వచ్చారు, మీరు చదువుకోవడానికి వచ్చారు కాబట్టి మీ కాన్సన్ట్రేషన్ ఓన్లీ చదువు పైన ఉండాలి, వేరే దేనిపైన ఉండదు. ఈ రోజు మీ ఇన్ ద రీసెంట్ టైమ్స్, నేను 2 months ముందు వచ్చాను, దీని తర్వాత తెలిసింది ఇక్కడ కొన్ని ఇన్సిడెన్సెస్ అయ్యాయని చెప్పేసి. సో అలాంటి దాంట్లో ఏ దాంట్లో మీరు ఇన్వాల్వ్ కావద్దు, అలాంటి ఏవి చేసుకోవద్దు. మీకు ఏం ప్రాబ్లం వచ్చినా, ఇందాక సార్ చెప్పినట్టు గుడ్ టచ్ కానీ బ్యాడ్ టచ్ కానీ అలాంటివి మీకు ఏది ఉన్నా సరే మేడం మీ కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ రాయండి, మీ నంబర్ తీసుకోండి. సో మేడం మండల్ లీగల్ సర్వీస్ అథారిటీ దాంట్లో మేము ఉంటాం, నేను చైర్మన్ లాగా చేస్తున్నాను. ఏది ఉన్నా సరే మేడంకి కాల్ చేసి చెప్పండి, ఇమీడియట్గా దానిపైన మేము యాక్షన్ తీసుకుంటాము. దానిపైన 100% దానిపైన ఎంక్వైరీ కండక్ట్ చేస్తాము, ఇన్వెస్టిగేషన్ కండక్ట్ చేస్తాము, పోలీస్ వాళ్ళకి కొట్టి దానిపైన ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేసి కూడా మీకు న్యాయం చేసే అవకాశం అనేది ఉంటుంది. నేనేమంటున్నా అంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. ఎస్ ఆర్ నో? ఇప్పుడు అది అయిన తర్వాత, నేనేమన్నా అయిన తర్వాత అయితే మేడంకి చెప్పండి, కానీ కాకుండా మీరు చూసుకోవాలి అని చెప్పి నేను చెప్తాను. ఆర్ ఇంటెన్షన్ ఇస్ వాట్, అయిన తర్వాత మాకు చెప్పడం కాదు, అసలు కాకుండా ఉండడానికి మీరు ఎలా ఉండాలి, మీ బిహేవియర్ ఎలా ఉండాలి అన్న దాంట్లో అని చెప్పి చెప్పడానికి కోసం అని చెప్పేసి అన్నాను. సో ఎప్పుడైతే మీరు నో అన్నారు అనుకో, ఇప్పుడు ఎనీవన్సే, ఇప్పుడు ఎవ్వరు వచ్చైనా సరే, సపోజ్ ఇట్ దేర్ లవ్ ప్రపోజల్, అతను వచ్చి ఏది చెప్పినా సరే మీరు నో అన్నారు అనుకోండి, నథింగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ఓన్లీ వెన్ యూ సే ఓన్లీ ఇట్ ఆల్ హ్యాపెన్స్. ఎస్ ఆర్ నో? సో మీరు ఏం చెప్పాలి, మీరు ఓన్లీ చదువుకు ఒక్కదానికే ఎస్ చెప్పాలి, మిగతా ఏ దానికైనా సరే. ఇప్పుడు ఇప్పుడు ఉన్న కరెక్ట్ క్రూషియల్ ఏజ్ కాబట్టి ఇప్పుడు మాక్సిమం టైం మీరు దేనికి మీరు చేసే ఫిజికల్ ఎక్సర్సైజ్ కోసం, గేమ్స్ ఏమైనా ఆడుకోవడానికి కోసం చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఈజ్ ఎడ్యుకేషన్ తప్ప, చదువుకోవడానికి తప్ప మిగతా మీ టైం ఏ పర్పస్ కోసం యూటిలైజ్ చేయడానికి లేదు. మీరు టైం స్పెండ్ చేయాలనుకుంటే మీ పేరెంట్స్తో టైం స్పెండ్ చేయండి, ఆర్ అదర్వైజ్ మీరు చదువుకోవాలనుకుంటే చదువుకోండి, లేదంటే ఆడుకోవాలంటే ఆడుకోవడానికి వెళ్ళాలి, కానీ మిగతా ఏ దాంట్లో ఇన్వాల్వ్ కావద్దు అని చెప్పి చెప్తున్నాను. అలానే ఇందాక చెప్పారు, ఇప్పుడు సార్ చెప్తున్నారు, ఇప్పుడు కొంతమంది లక్షపేటలో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అందరూ గంజాయి, అది కూడా ఏంటంటే చాలా చిన్న పిల్లలు, ఇంటర్మీడియట్ 10th క్లాస్ చిన్న పిల్లలు, చాలా మంది అబ్బాయిలు ఇవన్నీ దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంటున్నారు. సో అలాంటి దాంట్లో కూడా ఎవరు కాకుండా చెప్పండి, మీకు తెలిసిన వాళ్ళు కానీ, మీ బ్రదర్స్ కానీ, మీ ఇంటి పక్కన ఉన్న వాళ్ళు కానీ, మీకు తెలిసిన పేరెంట్స్ కానీ ఎవరితోనైనా సరే చెప్పండి. అలాంటి ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే మాకు కూడా చెప్పండి. ఇప్పుడు ఇంత పెద్ద ప్లేస్ ఉంది కదా, చాలా మంది ఏం చేస్తున్నారు, ఇంత పెద్ద ఒక పువ్వు తీసుకొచ్చి గంజాయి చెట్టును కూడా పెంచుతున్నారు. సో అలాంటి ఛాన్సెస్ కూడా ఉంటాయి. అలాంటి ఇన్సిడెంట్స్ కూడా ఏమున్నా సరే మాకు ఇంటిమేషన్ ఇవ్వండి. మీ దగ్గర ఏ ప్రాబ్లం ఉన్నా సరే, ఏమున్నా సరే, మీ ఫుడ్ కానీ, మీరు పడుకునే బెడ్ కానీ, ఏమైనా సరే మంచిగా లేవన్నా సరే, నీట్గా లేదు, ప్రాపర్గా లేదు, ఫుడ్ కూడా ప్రాపర్గా చేయట్లేదని ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే మాకు చెప్పండి. ఇమీడియట్లీ యాక్షన్ విల్ బి టేకెన్ అగైన్స్ అథారిటీస్.
ప్రతి దానిపైన 100% చేస్తాం. ఎందుకంటే ఈరోజు ఇందాక మేడంతో డిస్కస్ చేసినప్పుడు మేడం చాలా వండర్ఫుల్గా ఉంది. ఇలా ఆల్మోస్ట్ ఇది గవర్నమెంట్ రిలేటెడ్ దానిపైన అన్నట్లేదు, మామూలు పెద్ద ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ లెక్క ఉంది. హైదరాబాద్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఇంత పెద్దగా ఇంత గ్రీనరీతో ఉంటుంది. చాలా ఒక్కొక్క దాంట్లో సమ్ లాక్స్ ఆఫ్ రూపీస్ ఫీజ్ ఛార్జ్ చేస్తున్నారు. అలాంటిది ఇక్కడ గవర్నమెంట్లో ఉండి కూడా ఇంత మంచిగా మీకు ఎన్విరాన్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది, ఇంత మంచి క్లైమేట్ వెదర్ మీకు ఉంది. సో దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి, మీ ఒక లైఫ్ని ప్రాపర్గా సెట్ చేసుకోండి. మంచి ఇంజనీర్లు, మంచి డాక్టర్లు కానీ, దాంతోపాటు లా కూడా చేయండి, సిఈసి కోర్స్ తీసుకోండి, లా కూడా చేయండి, జడ్జి కూడా కానీ. అలాంటి దాంట్లో ఎందుకంటే యు ఆర్ ఆల్ సి యూ నీడ్ టు బిల్డ్ ద నేషన్. టుడే స్టూడెంట్స్ ఆర్ ద టుమారోస్ రేపటి రోజున ఎవరు కాపాడేది దేశాన్ని అంటే మీరే కాపాడేవాళ్ళు. కాబట్టి అందరు దాంట్లో ఇంజనీర్లు ఉండాలి, డాక్టర్లు ఉండాలి, అడ్వకేట్స్ ఉండాలి, జడ్జిలు కూడా ఉండాలి, పొలిటీషియన్స్ కూడా ఉండాలి. సో ప్రతి దానిపైన చదువుకొని మీకు ఏది ఇంట్రెస్ట్ ఉందో అంటే ఫుల్ఫిల్ యువర్ ప్యాషన్. ఈ ప్యాషన్ ఏదైతే ఉందో, యూ వాంట్ టు బికమ్ ఎ డాక్టర్, బికమ్ ఎ డాక్టర్. యూ వాంట్ టు బికమ్ ఎన్ ఇంజనీర్, బికమ్ ఎన్ ఇంజనీర్. యూ వాంట్ టు బికమ్ సంథింగ్ ఎల్స్, బికమ్ సంథింగ్. సంవత్సరం దాదాపుగా ఈ ఈ రెసిడెన్షియల్ను మేము అట్లీస్ట్ ఒక వన్స్ అన్న విజిట్ చేస్తున్నాం. సార్ ఇప్పుడు కొత్తగా వచ్చిండ్రు. సార్ కూడా ఉపాధ్యాయ వృత్తి నుంచి వెళ్ళి వచ్చిన వారు. అది ఇప్పుడు మీ ప్రిన్సిపాల్ మేడం, మీ టీచర్స్ ఎట్లా వాళ్ళు టీచింగ్ ఫీల్డ్ బిఎడ్ ఈ రూట్లో చేసి మిమ్మల్ని మీకు ఎట్లా పాఠాలు చెప్పినారో, సారు ఎంతోమంది న్యాయమూర్తులను తయారు చేసి, అంటే జడ్జెస్ ప్రిపేర్ అయ్యే ఎవరైతే లా ఆస్పిరెంట్స్ ఉంటారో వాళ్లకు కోచింగ్ ఇచ్చే వృత్తిలో చాలా రోజులు వాళ్ళు అనుభవం గడించిండు. ఇంకా సేవ చేయాలనే సదుద్దేశంతో మరి వారు జడ్జిగా నియమితులై నేడు లక్ష్మీపేట రావడం జరిగింది. సో మనం ప్రతిసారి వచ్చినప్పుడల్లా చట్టాల గురించి చెప్తున్నాం, వెళ్తున్నాం, కానీ దాని ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుందా అన్నది మాకైతే ఫీడ్బ్యాక్ ఏమి అందట్లేదు. ఎన్నో కాంప్లైంట్స్ వస్తూనే ఉంది. ముఖ్యంగా